మారు మనసు కలిగి జీవించాలి. నీ బ్రతుకుని మార్చుకొని జీవిస్తే ఇప్పటిదాకా దేవుని మేలు పొందుకున్న నీవు ఇకమేట దేవుని మేలు పొందుకుంటావు, ఇకమేట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఇకమేట దేవుని యొక్క కార్యాలను చూస్తావు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి ప్రభువులో నీవు నీ జీవితాన్ని మార్చుకోమంటూ ఉన్నాడు. ఆశీర్వాదం కావాలి అంటే, దేవుని మేలుతో మనము జీవించాలి అంటే ప్రభు దగ్గర మారు మనసు పొందుకొని మనము జీవించాలి. దేవునికి భయపడి జీవించాలండి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు. దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా చూచి చూడనట్టు వదిలేసిన నిన్ను, నీ పట్ల ఇప్పుడు ఎన్నో విధాలుగా నువ్వు మారుతావని నీ పట్ల అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాను. ఇదివరే ఉనకు ఎవ్వలవో మగத்தான காரியங்கள் செய்து நீ மனம் மாறுவேன் சொல்லிட்டு இதுவரை உன்னை நடத்தின்னு வந்தேன் நான். ஆனால் இனிமேல் நீ மனம் மாறிதான் ஆகணுன்றது ఆండవరు சொல்றார். అజ్ఞాన కాలంలో నేను చూచి చూడనట్టు ఉన్నా, ఇప్పుడైతే మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాను, అందరూ మారు మనసు పొంది జీవించాలి అంటున్నాడు. ఇదివరకు నేను పొరుமையா இருந்துட்டான்றார் ஆண்டவர். இப்பயாவது நீ மனம் திரும்பன்றார் ஆண்டவர். இதுவரை உன்னை கண்டுக்கலன்றாரு. நம்ம பாஷையில் சொல்லணும்னா, இதுவரை உன்னை நான் கண்டுக்காமல் விட்டுட்டேன் நான், ஆனால் இனி அப்படி கிடையாது. நீ என்ன பாவம் செய்கிற அதுக்கேற்ற பலன் நீ அனுபவிப்பேன்றார் ஆண்டவர். நீ செய்த பாவத்துக்கும் உன்னோட அக்கிரமத்துக்கு இனிமே உனக்கு வரப்போகிற நன்மையும் உன்னோட இனிமே வரப்போகிற ஆசீர்வாதத்தை நீ பெற்றுக்கொள்ள முடியாதுன்றார் ஆண்டவர். నీలో ఉన్న దోషము, నీలో ఉన్న పాపము ఇకమేట దేవుని మేలును నువ్వు పొందుకోలేవు అంటున్నాడు దేవుడు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నీవు మారు మనసు పొంది నాతో నీవు జీవిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో నా మేలును నువ్వు అనుభవిస్తావు, నా ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు అంటూ ఉన్నాడు. అవి మనకి కావాలంటే మనసు మార్చుకొని మనం జీవించాలి, మన హృదయాన్ని మార్చుకొని మనం జీవించాలి. పూర్ణ హృదయముతో దేవుని యొక్క వాక్యముతో మనం జీవించాలనేది దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న మాట, దేవుని వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు నీ లోపల ఏ పాపం ఉన్నదో, ఏ అక్రమం ఉన్నదో, ఏ దోషము నీలో ఉన్నదో దానిని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. బైబిల్లో ఒక భక్తుడు అలాగనే ఒప్పుకున్నాడు. బైబిల్లో ఒక భక్తుడు అలాగనే ఒప్పుకున్నాడు. ఆయన దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. 51వ కీర్తన 4వ వచనం, 51వ సంగీతం 4వ వచనం పడింగ. దేవా, కేవలము నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను ఏమి చేస్తున్నానంటున్నాడు, చెడుతనము చేసి ఉన్నాను. కావున చాలు. ఏమంటున్నాడు ఇక్కడ, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా నీవు అగపడదువు. తమిళ్లో పడింగా. ஆமென். இல்லையா? தேவரே, உன் கண்களுக்கு முன்னாக நான் என்ன பண்ணிருக்கிறேன், పాపం செய்திருக்கிறேன். నీ కను దృష్టి ముందు నేను ఏం చేస్తున్నాను, పాపము చేసి ఉన్నాను, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని ఒప్పుకుంటున్నాడండి దావీదు. దావీదు కంటే గొప్ప భక్తుడివా నువ్వు, లేకపోతే దావీదు కంటే గొప్ప పరిశుద్ధుడివా నువ్వు? ఆలోచించు ఒకసారి. అంత పెద్ద భక్తుడే ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర పాపము చేశాడు కాబట్టి. ఆయన చేసిన పాపం ఒక్కటే. నీలాగా ప్రతిరోజు పాపము చేసి దేవుని దగ్గర దేవా నన్ను క్షమించు అని అనలేదు. ఉదయం లేచినప్పుడు 24 గంటల్లో నీవు ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నావు, నీ కంటి ద్వారా, నీ నేటి ద్వారా, నీ తలంపు ద్వారా, నీ నడత ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ హృదయంలో నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దావీదు ఒకే పాపము చేశాడు.
தாவீது ஒரு பாவம் மட்டும்தான் பண்ணாரு. நீ ஒரு நாளைக்கு 24 மணி நேரத்துக்கு உன்னோட சிந்தனையினால, உன்னோட யோசனையினால, உன்னோட கண்ணால, உன்னோட உதட்டுனால, உன்னோட சரீரத்தினால எத்தனை பாவம் நீ பண்றியோ எண்ணிப்பார். ஒரே பாவம் பண்ண அவரால் தாக்கு பிடிக்க முடியல. நான் ஆண்டவருக்கு தூரம் ஆயிட்டேன், என் ஆண்டவர் எனக்கு தூரம் ஆயிட்டாரு. ஆண்டவரே என் கண்ணு முன்ன இதோ ஆண்டவரே உனக்கு விரோதமா நான் பாவம் பண்ணிருக்கேன், உன் கண் முன்னால விரோதமா நான் பாவம் பண்ணிக்கிறேன் ஆண்டவரே, எனக்கு நீ தூரமா இருக்கனால என்னால தாக்கு பிடிக்க முடியல, என் கண்ணு முன்ன நீ தான் தெரியுற, உன்னோட பரிசுத்தத்தை தெரியுது எனக்கு, நான் பாவம் பண்ண என்னை மன்னிச்சுடான்றாரு. பாவம் பண்ண மன்னிச்சுடான்றார். ஒரு பாவம் பண்ண தாவீதை மன்னிச்சுடான்னு சொல்றார். ஒரு நாளைக்கு நீ எத்தனை பாவம் பண்ற? எப்பயாவது இந்த மாதிரி ஜெபத்தை நீ பண்ணிருக்கிறியா? ஆண்டவரே எனக்கு அது கூட, எனக்கு இது கூட, என்ன ஆசீர்வாதம், என்ன இது பண்ணு, என் கஷ்டத்தை நீக்கு, எனக்கு ஆரோக்கியம் கூட, அது கூட நீ ஜெபம் பண்ற? எப்பயாவது ஆண்டவரே என் பாவத்தை நீ மன்னி ఆండవరని சொல்லி எப்பயாவது జపం పనియా నీ? దేవా నా పాపాన్ని క్షమించని ఎప్పుడైనా నువ్వు ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసావా? దావీదులాగా దేవా నా కష్టాలు తీర్చు, మా పిల్లలను ఆశీర్వదించు, మా పిల్లలకు అది చేయి, మాకు ఆ బిల్డింగ్, మాకు ఇది, మాకు ఆరోగ్యమే, మాకు అది అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. నీ పాపము నీ జీవితానికి మేలు లేకుండా చేసింది, నీ పాపము నీ కుటుంబానికి ఆశీర్వాదం లేకుండా చేసింది. ఆ పాపము, ఆ యొక్క శాపము అన్ని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు నీ పట్ల. ఇంత గొప్ప భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేశానయ్యా, నీవు తీర్పు తీరిస్తే నేను తట్టుకోలేను, నీవు తీర్పు తీరిస్తే నేను తట్టుకోలేను. ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు, ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఇంకా 10వ వచనం మనం చూస్తే 10వ వచనం, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నూతనముగా పుట్టించు. తమిళ్ ఏమంటున్నాడు? என் இருதயத்துக்குள்ள என்ன பண்ணணுமா? புது ఆత్మ వేణుమా அவருக்கு, శుద్ధ హృదయం నాకు కావాలయ్యా కదా. మనమంటే చేసే అన్ని తప్పులు మనం ఏమంటాం? నాలాగా పర్ఫెక్ట్ లేదు అంటాం. இல்லையா? பண்ணுறதெல்லாம் பாவம் நம்ம, இல்லையா? நான் ஆண்டவருக்குள்ள ஒரு பரிசுத்தமாக இருக்கிறேன், நான் ஆண்டவருக்குள்ள ஒரு நீதிமானாக இருக்கிறேன், ஒரு நீதிமானாக இருக்கிறேன் நான், இல்லையா? நான் పర్ఫెక్ట్ பேசுவோம், இல்லையா? ఏ హృదయத்துக்குள்ள ஒரு పాపం இல்லை, నా హృదయంలో ఏ పాపము లేదు, నా తలంపులో ఏ పాపము లేదు, నేను పర్ఫెక్టు కదండి, నేను దేవుళ్ళ పర్ఫెక్టు అంటాం. కానీ దావీదు అలా అనలే. దావీదు నేను పర్ఫెక్టు అనలే. నాకు శుద్ధ హృదయము దయచే నాయన, నాకు నూతన మనసు పుట్టించు. నా హృదయము పాపముతో నిండిపోయింది, పాపపు తలంపులతో నిండిపోయింది, దోషముతో నిండిపోయింది. నాకు శుద్ధ హృదయము, నా మనసు మార్చు, నా మనసు మార్చు. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు నీ జీవితంలో మేలు జరగల? ఎందుకు నీ కుటుంబంలో మేలు జరగల? ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు? పరీక్షించుకున్నావా ఎప్పుడైనా? మోకాలేసి ప్రభు దగ్గర ప్రార్థన చేసావా? ప్రభువా నా కుటుంబంలో మేలు జరగకుండా ఉండేదానికి నా హృదయంలో ఉండే పాపమే, నా కుటుంబంలో దేవా ఆశీర్వాదం రాకుండా పోయేదానికి నా హృదయంలో నీకు ఇష్టం లేని యొక్క పాపపు తలంపులే, అక్రమమే, దోషమే. ఆలోచించావా ఎప్పుడైనా? ఈరోజు దేవుడు మనసు మార్చుకోమంటున్నాడు. எனக்கு நீ உன்னை மனம் திரும்ப சொல்றார் ஆண்டவர், உன் பாவத்தை அறிக்கையிடிக்க சொல்றார் ஆண்டவர். ஆண்டவரோட நன்மை எனக்கு வேணும்னு சொன்னா, ஆண்டவரோட ஆசீர்வாதம் உனக்கு வேணும்னு சொன்னா, ஆண்டவர் உன் குடும்பத்தை நேசிக்கணும்னு சொன்னா, நீ பாவத்தை அறிக்கையிடு, பாவத்தை அறிக்கையிடு. பாவத்தை அறிக்கையிடாம ஆண்டவரோட ஆசீர்வாதத்தை நம்ம பெற்றுக்கொள்ள முடியாது. நம்ம பாவத்தை ஆண்டவருக்குள்ள அறிக்கையிடணும், ஆண்டவரோட சமூகத்தில் நாம் ஒப்புக்கொள்ளணும், ஆண்டவருக்கு நாம் ஒப்பு கொடுக்கணும். அப்போதான் ஆண்டவரோட ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள முடியும், ஆண்டவரோட நன்மை நாம் பெற்றுக்கொள்ள முடியும்.
ஏன்னா பைபிள் கிளியரா சொல்லுது, உனக்கு நன்மை வராததுக்கு காரணம் உன் பாவம் தான்ன்றார். உன் பாவமே காரணம். பைபிள் கிளியரா சொல்லிச்சு. அதனால இன்னைக்கு நீ உன்னோட பாவத்தை ஆண்டவருக்குள்ள என்ன பண்ணணும்? அறிக்கையிடணும்ன்றார் ஆண்டவர். அறிக்கையிடணும். அதுதான் ஆண்டவர் சொல்றார். ஏன்னா வேதனையோட அந்த தாவீது ஜெபம் பண்றார், ஒப்பு கொடுக்குறாராங்க, ஒப்பு கொடுக்குறாராங்க. அதே 1 சாமுவேல்ல நம்ம பார்த்தா 2 சாமுவேல் 12ஆம் அதிகாரம் 13வது வசனம் படிங்க. 2 சாமுவேல் 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, ஆமென். தமிழ்ல படிங்க. நான் கர்த்தருக்கு விரோதமாய் பாவம் செய்தேன் என்று ஆமென். நீ சாகாதபடிக்கு கர்த்தர் உன் பாவத்தை நீங்கள் பண்ணார். இப்போ ஒருவேளை நம்ம பாவத்தை அறிக்கையிடலனா சொல்லுங்க, இப்போ நம்ம பாவத்தை நாம அறிக்கையிடலன்னா நம்ம நிலைமை என்ன? சொல்லுங்க. దావీదు పాపము ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దావీదుకి ఏం చెప్పాడు నాతాను? నీవు సావకుండునట్లు నీ పాపము పరిహరించబడింది అన్నాడు. ఇప్పుడు పాపాను ఒప్పుకోలే నువ్వు, మరి నీ పరిస్థితి ఏంది? என்னது? அவ்வளோதான், நீ சத்தமாறுதான். ஆனா ஊரோட தான் நீ இருக்கிற. புரியுதா? நீ ஊரோட தான் இருக்கிற நீ, ஆனா நீ சத்தம் மாறுதா, கோமாதா நீ. அதுதான் ஆண்டவர் சொல்றதாங்க. புரியுதா? உன்னோட விசுவாசம் சத்தமா இருந்தான், உன்னோட பக்தி சத்தமா இருந்தான். புரியுதா? బైబిల్ అதான் சொல்லுது. నీ పాపాన్ని నువ్వు ఒప్పుగా పోతే నీ విశ్వాసం నువ్వు సచ్చిందానివే, నువ్వు సచ్చినోడివే దేవుని దృష్టిలో. నీ ఆత్మీయ జీవితం సచ్చిందే. దేవునికి అది ఇష్టం లేదు, నువ్వు దేవునికి ఇష్టం లేదు. దేవుడు అదే చెప్తున్నాడు. పాపాన్ని ఎప్పుడైతే దావీదు ఒప్పుకున్నాడో వెంటనే నాతాను అంటున్నాడు, నీ పాపము నీవు సావకుండినట్లు దేవుడు పరిహరించెను. ఒప్పుకున్న దానిని బట్టి, ఒప్పుకున్న దానిని బట్టి. ఏదో తమాషా అనుకుంటున్నాం మనము, இல்லையா? ஏதோ வரோம் போறோம் டைம் பாஸ் பண்ண நினைக்கிறோம் நம்ம, இல்லையா? உன் விசுவாசம் சத்தமா இருந்தான், உன்னோட பக்தி சத்தமா இருந்தான். ஏன்னா ஆண்டவருக்கு நீ விருப்பமே இல்லை. இதுதான் బైబిల్ சொல்லுது. బైబిల్ చెప్తున్న మాట ఇదే. ఒప్పుకో దేవుని దగ్గర. ఎంతకాలం డ్రామా చేస్తావు నువ్వు? ఎంతకాలం నటన భక్తి చేస్తావు నువ్వు? ఉన్న నీయే ఏమాతికిరేని ఎత్తిన్నాళ్ళు యాక్టింగ్. நீ சத்தமார்தான்றார் ஆண்டவர். சாவுதான் நமக்கு. ஆண்டவர் சொல்ற வார்த்தை அது. மனம் மாறணும். பைபிள் வசனம் நம்ம கிட்ட பேசுறப்ப மனம் மாறணும். உனக்குள்ள ஒரு నడకం வரணும், ఉనకుள்ள ஒரு భయం வரணும். నీ లోపల ఒక భక్తి రావాలి, భయం రావాలి. దేవుని వాక్యం చెప్తున్నది. అర్థమైందండి? నీ విశ్వాస జీవితము దేవుని పాపములో నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎటువంటి వాడివి, నీవు ఎటువంటి దానివి అని చెప్పేసి బైబిల్ అది కూడా చెప్తున్నది. இல்லையா? நீ ஆண்டவர்கிட்ட நீ பாவத்தை அறிக்கையிடாம நான் ஆண்டவருக்குள்ள இருக்கிறேன்னு சொல்லிட்டு நீ நினைக்கிற உன்னோட இருதயம் எப்படிப்பட்டதான்னு சொல்லிட்டு கூட ஆண்டவர் சொல்றாரு அதே பைபிள்ல. ஏன்னா நீ பாவத்துக்குள்ள இல்லாம ஆண்டவருக்குள்ள நீ வாழாம, இல்லையா, ஆண்டவருக்கு நீ ஒப்பு கொடுக்காம நான் ஒரு கிறிஸ்டியன், இல்லையா அப்படின்னு சொல்ற உன்னோட இருதயம் எப்படிப்பட்டதுன்னு சொல்லிட்டு ஆண்டவர் இங்க ஒரு லிஸ்ட் கொடுக்குறார். ஒரு லிஸ்ட் கொடுக்குறார். நீதிமொழிகள் 6ஆம் அதிகாரம் 14వ వచనం, సామెతలు 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14 నుంచి 18 దాకా. సామెతలు 6వ అధికారం 14వ వచనం.
ம் 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 படிங்க 18 வரையும். ம் 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 ఆమేన్. ம் 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 మ్ ఇది ఎవడంట? అక్కడ దావీదేమన్నాడు? దేవా నాకు శుద్ధ హృదయము దయచేయి. ఏ హృదయం చేయమన్నాడు? శుద్ధ హృదయము దయచేయన్నాడు. ఈ శుద్ధ హృదయమును నువ్వు ఇష్టపడినప్పుడు, నీవు మారు మనసు పొందినప్పుడు, నీ జీవితానికి దేవుని వాక్యానికి భయపడకుండా నీవు పాపముతో జీవిస్తే నీ హృదయము ఎటువంటిది అనేది బైబిల్ చెప్తున్నమాట. ఏమంటున్నాడు? వాని హృదయము అతి మూర్ఖమైన స్వభావం గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుతూ జగడాలు పుట్టిస్తూ ఉంటాడంట. ఇది ఏ ఆత్మ అండి? ఇది ఏ ఆత్మ? దురాత్మ. దేవుని వాక్యానికి లోబడకుండా, నీ పాపాన్ని ఒప్పుకోకుండా జీవిస్తుంటే నీ హృదయం ఎలా ఉంటుందంట? నీ హృదయం ఏం చేస్తుంది? ఎప్పుడు కలకాలు పెడుతూ, ఎప్పుడు జగడాలు పెడుతూ, అతి మూర్ఖంగా జీవిస్తూ ఉంటుంది అనేది చెప్తూ మళ్ళీ కింద ఏమన్నాడు? కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. అలాంటి హృదయం కలిగిన వాడికి ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదంట. హఠాత్తుగా వాడి మీదకి వచ్చేస్తుందంట. ఎవరికి? కీడు కలిగించేవాడికి. అందుకుదా ఆడు అన్నాడు, అర్థమైందండి? నాతాను దగ్గర దావీదు పాపము ఒప్పుకున్నప్పుడు నీవు సావకున్నట్లు నీ పాపము దేవుడు పరిహరించాడు అని చెప్పాడు. పాపము ఒప్పుకోకపోతే నీ మీదకి హఠాత్తుగా ఏ ఆపద వస్తుందో నీకే తెలియదు. ఇది భక్తిహీనుడికి జరిగే సంగతి. ఇది దేవుని వాక్యానికి లోపడకుండా జీవించేవాడికి జరిగే సంగతి. ఇది ஆண்டவரோட வார்த்தைக்கு கீழ்ப்படியாம உன் பாவத்தை அறிக்கையிடாம இன்னும் நீ பாவத்தில் இருக்கிறனா அவங்களுக்கு சடுகையா என்ன நடக்குமோ தெரியாதா? பைபிள்ல ஒரு லிஸ்டே கொடுத்துருக்காங்க. அதனால தான் நம்ம பைபிள் கிளியரா படிக்கணும் இல்லையா? நம்ம எல்லாம் படிக்கிறது எது இல்லையா? அடிக்கடிக்கு நான் சொல்லுவேல, உன்னை வாலாக்காமல் தலையாட்டுவாரு, உன்னை கீழாக்காமல் மேலாக்குவாரு. இது மட்டும்தான் நமக்கு வேணும். இங்க லிஸ்ட் கொடுக்குறாரு ஆண்டவர். இங்க லிஸ்ட் கொடுக்கிறாரு. பைபிள் அது மட்டும் கொடுக்கல ஆண்டவர், எல்லாத்தையும் கொடுக்கிறாரு. தாவீது எப்படிப்பட்டவர்னு சொல்லிட்டு அங்க கொடுக்கிறாரு. தாவீது என்ன பாவம் செய்தாருன்னு கொடுக்கிறாரு. பாவத்துக்கு என்ன தீர்ப்புன்னு சொல்லிட்டு ஆண்டவர் கொடுக்கிறாரு. பாவத்தை அறிக்கையிட்ட உன்னை எப்படி ஆசீர்வதிக்கிறான்னு சொல்லிட்டு எல்லாத்தையும் கொடுக்கிறாரு இல்லையா? நமக்கு என்னன்னா அந்த 96வது சங்கீதம் மட்டும்தான் போதும் இல்லையா? 96வது சங்கீதம் எல்லாம் ஆசீர்வாதம் இருக்கிறனால எனக்கு ரொம்ப பிடிக்கும். நான் என்ன பாவம் பண்ணாலும், நான் ஆண்டவர்கிட்ட கீழ்ப்படியாம இருந்தாலும், நான் பாவத்தை அறிக்கையிடாமல் நான் பிளெஸிங்கா இருக்கணும், நான் ஆசீர்வாதமா இருக்கணும். ஆனா ஆண்டவர் சொல்றாரு, உன் பாவம் தாண்டா உனக்கு நன்மை செய்யாம போயிடுச்சு, உன் பாவம் தான் உனக்கு ஆசீர்வாதம் இல்லாம போயிடுச்சு. பைபிள் கிளியரா சொல்லுது. அந்த வசனம் உனக்கு நிறைவேறணும்னு சொன்னா உன் பாவத்தை நீ அறிக்கையிடு. வாக்கு தத்தம் உனக்கு நிறைவேறன்னு சொன்னா பாவத்தை நீ அறிக்கையிடு. நம்ம பாவத்தை அறிக்கையிட மாட்டோம். நம்ம இஷ்டத்துக்கு நம்ம பாவத்துல வாழ்ந்து கொண்டிருப்போம். ஆண்டவரே என்ன நீ ஆசீர்வாதம்னா எப்படி உனக்கு வர்த்தம் அந்த 96வது சங்கீதம்? எப்படி உனக்கு காரியம் பண்ண அந்த 96வது సంగీతం? ఎలాగా నీకు 91వ కీర్తన పనిచేస్తుంది నీకు? దేవుని వాక్యం చెప్తుంది, అతడు నన్ను ప్రేమించాడు గనుక నేను అతను తప్పించినానంటూ ఉన్నాడు బైబిల్లో. అదే 91వ కీర్తనలో. நேசிக்கிறியா நீ ஆண்டவரை? தேவனை பிரேமிస్తున్నాவா நீவு? ஆண்டவரோட வசனத்தை நீ நேசிக்கிறியா? ஆண்டவரோட வசனத்துக்கு நீ கீழ்படுறியா? ஆண்டவரோட வசனத்துக்கு நீ பயந்து நடுங்குறியா? ஆண்டவரோட వసనపై நீ வாழ்றியா? நீ దేవుని వాక్యానికి భయపడుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఎలా వర్తిస్తుంది నీకు ఆ వాక్యం? ఎలా జరుగుతుంది నీకు దేవుని ఆశీర్వాదం? உன் பாவம் தான் உனக்கு நன்மை செய்யாம போயிடுச்சுன்னு ஆண்டவர் சொல்றாருங்க.
உன் பாவம் தான் உனக்கு ஆசீர்வாதம் இல்லாம போயிடுச்சுன்னு சொல்றாரு ஆண்டவர். ஆண்டவர்கிட்ட நீ ஊரோட வாழணும்னு சொன்னா உன் பாவத்தை அறிக்கையிட்டு சொல்றாரு ஆண்டவர். தாவீது அவரோட பாவத்தை அறிக்கையிட்டதுனால நீ சாவாம உன் பாவத்தை ஆண்டவர் மன்னிச்சிட்டாருன்னு சொல்றாரு நாத்தான். ఒప్పు కొడుతుందనాల దేవునికి ఒప్పించిన దాన్ని బట్టి ఈరోజు మనము క్రైస్తవ జీవితం జీవిస్తాను. మన జీవితంలో మనము దేవునికి మన పాపాలు ఒప్పుకోవాలనేది బైబిల్ చెప్తున్న మాట. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో అదే మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాపాన్ని ఒప్పుకోకపోతే ఎంత భయంకరమైన మాట ఇక్కడ మనకు చెప్తూ ఉన్నా. పావத்தை அறிக்கையிடணும் நம்ம. ఆ కాలం అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టు ఉన్నా ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి అంటున్నాడు. எல்லாரும் மனம் திரும்பணுமா? நாம் மனம் திரும்பினா அது நமக்கு தான் நன்மை. మనం మారు మనసు పొందితే అది మనకే మేలు. దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది, దేవుని దీవెన మనకు వస్తుంది కదా. యేసు రక్తములో కడగబడ్డ నీవు నేను మనము మన కోసం కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టిన దేవుడు. అర్థమైందా ప్రియుడా? యేసు రక్తములో నీవు శుద్ధీకరించబడ్డావు, మంచిది. అర్థమైందండి? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్థానముతో నీవు కడగబడాలనేది బైబిల్ చెప్తున్నది. ప్రతిరోజు వాక్యముతో నువ్వు శుద్ధీకరించుకోవాలంట. ప్రతిరోజు వాక్యముతో నువ్వు శుద్ధీకరించుకోవాలంట. వాక్యము నిన్ను కడగాలి అంట. వాక్యము నిన్ను పవిత్రపరచాలి. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడి, దేవుని వాక్యానికి భయపడి, దేవుని వాక్యముతో మనం జీవించాలి. దావీదు జీవితంలో ఆయన చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు, మారు మనసు పొందాడు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర మారు మనసు పొంది జీవిస్తే ప్రతి వాగ్దానము నీకు సొంతమే, ప్రతి ఆశీర్వాదము నీకు సొంతమే, ప్రతి మేలు నీకు సొంతమే. ఈ భూలోకంలో జీవించినంత వరకు నీకు ఏమి కావాలో ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు బైబిల్లో ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. దావీదు వేదనతో చెప్తున్నాడండి, బాధతో అంటాడు, యా నా హృదయం నాయన సరిలేదు, నా మనసు సరిలేదు, నీకు దూరంగా ఉన్నది నాయన, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, క్షమించు. అంత గొప్ప భక్తుడు ఆయన. దేవుని దగ్గర ఎలాగ మనసు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు నాకు మనకి దేవుడు ఒక పాఠం నేర్పించేదానికి దానిని రాసి ఉంచాడు బైబిల్లో. ఈరోజు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు నేర్పిస్తుంది అదే ప్రియతం. అదే కీర్తనలో 141వ కీర్తన 8వ వచనం మనం చూస్తే, సంగీతం 141వ సంగీతం 8వ వచనం కూడా పడింగా. అదే దావీదు చూడండి ఎలాగ బాధతో అక్కడ చెప్తున్నాడు. నా కన్నులు నీ తట్టు చూస్తున్నాయి, నీ శరణు చొచ్చున్నాను, నా ప్రాణము దారపోయకమయ్యా. ఆమేన్. నా ప్రాణమును దారపోయిపోకయ్యా, నా కన్నులు నిన్ను చూస్తున్నాయి కదండి. పాపముతో చూసేంత వరకు తమ కళ్ళు కదండి దేవుని వైపు పోలేదు కదా. ఆ కళ్ళు, పాపపు కళ్ళు అక్కడ చూసింది, అక్కడ చూసి ఆమెతో పాపము చేసింది ఆ పాపపు కళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే కళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాయంట, దేవుని వైపు చూసి అంటున్నది, అయ్యా నా కళ్ళు నీ వైపు చూస్తున్నాయి నాయన, నా కళ్ళు నీ వైపు చూస్తున్నాయి కాబట్టి, నీ తట్టు చూస్తున్నది కాబట్టి నా ప్రాణము, నా శరణమజొచ్చి, నీ శరణమజొచ్చి నేను ఉన్నానయ్యా, ఇక నా దిక్కు నీవే. నా ప్రాణము కాపాడాలన్నా, నన్ను బ్రతికించాలన్నా, నాకు మేలు కలిగించాలన్నా, నాకు ఆశీర్వాదం కలిగించాలన్నా నా దిక్కు నువ్వే. చూడండి, పాపం వైపు చూసిన కళ్ళు ఇప్పుడు దేవుని వైపు చూస్తుంది. మళ్ళీ దేవుని వైపు చూస్తుంది. ఆ పాపమే నేను శాశ్వతం అనుకున్నాను, నాకింత నా ప్రాణమే తీస్తుందని నేను అనుకోలేదయ్యా, నా కళ్ళు నీ వైపు చూస్తున్నాయి, నాకు ప్రాణము దారపోయమంటూ ఉన్నాడు. నా ప్రాణము దారపోయకము అయ్యా, వదిలిపెట్టొద్దు, నా ప్రాణాన్ని వదిలిపెట్టొద్దు నాయన, నాకు ప్రాణాన్ని దారపోయి మళ్ళీ నన్ను బ్రతికించు,
మళ్ళీ నన్ను బ్రతికించు బ్రతికించు. ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు, ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పాపములో నీవు దేవునికి దూరం అయిపోయావో ఈరోజు ఈ దావీదు ఒప్పుకున్నట్టు మళ్ళీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని, దేవా నా ప్రాణము నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నాకు ప్రాణభిచ్చ పెట్టుము నాయన, నా పాపాన్ని క్షమించు నాయన, అయ్యా నా యొక్క దోషాన్ని క్షమించు నాయన, నా అక్రమాన్ని క్షమించమని చెప్పి దేవుని దగ్గర నువ్వు అడిగితే ఖచ్చితంగా దావీదుని క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. దావీదుకి తిరిగి ప్రాణం పోసిన దేవుడు నీకు ప్రాణం పోస్తాడు. దావీదుని తిరిగి అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దావీదుని ఆశీర్వదించిన దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ కుటుంబానికి మేలు జరగాలనా, నీ హృదయానికి మేలు జరగాలనా, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలన్నా, నీ కుటుంబానికి దీవెన కావాలన్నా నువ్వు ఇంకేమి చేయాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. దేవునికి ఇష్టం లేని పాపము ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు దేవుని దగ్గర ఒప్పుకో. ఆయన సిలువ వైపు చూసి ఒప్పుకో. దావీదుని క్షమించినట్టు దేవుడు నిన్ను క్షమిస్తాడు. వాక్యం అనే ఆ యొక్క ఉదక స్థానంతో దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు. నీ జీవితానికి ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క నూతన హృదయం దేవుడు పుట్టిస్తాడో అప్పటి నుంచే నీకు స్టార్ట్ అవుతాయి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క దీవెనలు నీకు వస్తాయి. ఒప్పుకుంటే, కప్పుకుంటే రావండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు మళ్ళీ అభిషేకించాడు దేవుడు, అప్పుడు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు, అప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. కాబట్టి ఈరోజు ఒప్పుకోవద్దు. అజ్ఞాన కాలంలో నేను చూడనట్టు ఉన్నాను, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందండి అన్నాడు. అందరూ పాపాన్ని ఒప్పుకండి అంటున్నాడు. అందరూ దేవుని వాక్యానికి లోబడి భయభక్తి కలిగి జీవిస్తే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అదే సామెతలు 7వ అధ్యాయంలో 1-2 వచనాలు ఆ మాట చెప్తున్నది. నీతిమొలిగల 7వ అధికారం 1-2 వచనం పడింగా మనము బ్రతకాలా? ఏం పెట్టుకోమన్నాడు? నా మాటలు ఏం చేయమన్నాడు? మనసులో ఉంచుకో, దాచిపెట్టుకో. నువ్వు బ్రతుకుదు అన్నాడు. క్లియర్ తమిళ్. ఇలా క్లియర్. దేవుని వాక్యంతో నువ్వు జీవిస్తే బ్రతికిపోతావు. దేవుని వాక్యంతో నువ్వు జీవిస్తే బ్రతికిపోతావు. నీకు మేలు జరుగుద్ది, నీకు ఆశీర్వాదం జరుగుద్ది. అర్థమైందండి? దేవుని వాక్యం నీలోకి వస్తే ఆటోమేటిక్గా నీ పాపము దూరం అయిపోద్ది. వాక్యం నీ హృదయంలో చేర్చుకుంటే, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు పాపం వైపు పోవు, పాపం జోలికి పోవు, పాపం వైపు నువ్వు చూడవు, యేసు వైపు నువ్వు చూస్తావు. పాపముతో ఉన్నప్పుడు, ఆ పాపపు హృదయము దావీదుకు ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీని చూశాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడు దేవుని వైపు చూశాడు తన కన్ను. ఎప్పుడైతే నాతాను ద్వారా దేవుని యొక్క మాట తమ హృదయంలోకి పోయిందో, ఈరోజు సేవకుడిగా దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీకు అక్కడ పాపానికి స్థలం లేదు. నాతాను ద్వారా ఎప్పుడైతే దేవుని యొక్క మాట తమ హృదయంలోకి పోయిందో అప్పుడు తన కన్ను దేవుని వైపు పోయింది. ఎప్పుడైతే హృదయంలోకి అది వచ్చిందో అప్పుడు నేను చేసింది పాపం అని ఆయన ఒప్పుకున్నాడు. దేవుని వాక్యం తన లోపల లేనంత వరకు పాపం వైపు ఉన్నది తన కన్ను, తమ చూపు, తమ హృదయం అంతా కూడా దేవుని వైపు ఎప్పుడైతే వచ్చిందో పాపం క్లియర్ అయిపోయింది. దేవుడు మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము నీ హృదయంలో దాచుకుంటే, ఈ వాక్యము కన్నుపాపు వలె నీ కన్ను పాప ఎలాగైతే నీ కన్నును కాపాడుతుందో అలాగ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే నిన్ను కాపాడుద్ది, నీ కుటుంబాన్ని కాపాడుద్ది, నీ జీవితాన్ని కాపాడుద్ది, నీకు మేలు కలిగిస్తుంది, నీకు ఆశీర్వాదం కలిగిస్తుంది. ఈరోజు ఈ వాక్యమే మనల్ని బ్రతికించేది కదా. ఈ వాక్యముతో మనం జీవిస్తే పరిశుద్ధంగా జీవిస్తాం.
ఈ వాక్యముతో మనం జీవిస్తే పాపము లేకుండా జీవిస్తాం. ఈ వాక్యముతో మనం జీవిస్తే దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ఈ వాక్యముతో మనం జీవిస్తే సాతానికి దూరంగా ఉంటాం. సాతానికి దూరంగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యము నీవు భద్రము చేసుకో. ఈ వాక్యము కనుపాపు వలె నువ్వు కాపాడుకో. నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది. నీకు, నీ కుటుంబానికి మేలు చేస్తుంది. నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలిగిస్తుంది. అదే వాక్యం లేకుండా నువ్వు పాపముతో జీవిస్తే నీకు మేలు కలగకుండా, నీకు ఆశీర్వాదం కలగకుండా దూరం చేసేది పాపం. కాబట్టి ఈరోజు పాపముతోటే మారు మనసు లేకుండా జీవించు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావా? లేకపోతే పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన పొందుకుంటావో సాయిస్ నీదే. సాయిస్ నీదే. డిసైడ్ నువ్వే చేసుకో. నీవు ఏది తీర్మానం చేసుకుంటావో దాని ప్రకారం నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావని దేవుడు అంటున్నాడు. నీకు ఏది కావాలి? నీకు దేవుని ఆశీర్వాదం కావాలన్నా, దేవుని దీవెన కావాలన్నా, పాప క్షమాపణ కావాలన్నా, దేవునిలో నువ్వు మారు మనసు పొంది జీవించు. దేవుని యొక్క మేలు వద్దనుకుంటావా, దేవుని ఆశీర్వాదం వద్దుకుంటావా, పాపముతో జీవించు. అంతే. ఇలా జీవిస్తే నీవు దేవుని దీవెనలు పొందుకోలేవు, మేలు పొందుకోలేవు. మారు మనసు పొంది జీవిస్తే దేవుని మేలు పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, పాప క్షమాపణ పొందుకుంటావు, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు సొంతం అవుతావు. ఇంతవరకు ఆ మేలు జరగకుండా ఆశీర్వాదానికి ఆటంకం ఉండేది ఏదంటే నీ లోపల ఉన్న పాపము, నీ లోపల ఉన్న అక్రమము, నీలో ఉన్న దోషమే. ఈరోజు దాన్ని ఒప్పుకో. నువ్వు ఈరోజు దాన్ని ఒప్పుకో. దేవుడు పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఒప్పుకుందామా దేవుని దగ్గర? దావీదు ఒప్పుకున్నాడు. కప్పు కాలేదు, ఆయన ఒప్పుకున్నాడు. చిన్నోడు, తాను చిన్నోడు వచ్చి చెప్తూ ఒప్పుకున్నాడు. ఈరోజు ఒప్పుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం.